హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మనకి అనుకున్నట్టుగానే నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగానే మనకి థర్డ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. C23కి అలాగే C16 C20 వాళ్ళకి టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో C23కి ఎగ్జామ్స్ చూద్దాము. ఓకే, C23 సివిల్ వాళ్ళకి మనకి థర్డ్ నుంచి అయితేనే మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్ అన్నవి స్టార్ట్ అయినాయండి. ఓకేనా, నోటిఫికేషన్లో ఎలా అయితే చెప్పారో అలానే మనకి థర్డ్ నుంచి అయితే ఎగ్జామ్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ డే ఏంటి అంటే సప్లీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్స్లో పడ్డాయి. సో మీరు కరెక్ట్గా చూసుకొని టైం టేబుల్ ప్రకారం వెళ్ళండి. ఓకేనా, మనకి ఏంటి అంటే సప్లిమెంటరీ మార్నింగ్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ అలాగే ఆఫ్టర్నూన్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ రెగ్యులర్ మాత్రం ఆఫ్టర్నూన్ వచ్చింది. మనం మెకానికల్ టైం టేబుల్ చూద్దాము. నేను ప్రతిదీ అంటే ఈసీ సిఎంఈ నెక్స్ట్ ట్రిపుల్ మెకానికల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తానండి స్క్రీన్ షాట్స్ తీసి. ఓకేనా, ఇక్కడ ట్రిపుల్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ అయితే 4th నుంచి 9:30 to 12:30 అయితే టైం టేబుల్. నెక్స్ట్ థర్డ్ సెమ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్. ఇప్పుడు మెకానికల్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ 9:30 to 12:30, 4th నుంచి స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ. ఓకేనా, 24th వరకు ఉంది. అలాగే థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి 4th ఆఫ్టర్నూన్ 2 to 5, 22 వరకు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి రెగ్యులర్ వచ్చేసరికి మనకి 2 to 5 థర్డ్న పడింది అన్నమాట. ఓకేనా, సో ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, టైం టేబుల్ అయితే రిలీజ్ అయిపోయింది, ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేసేసారు. సో ఇంక రివిజన్ అన్నది స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.